ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మనకి ఆగస్టు నెల కృష్ణాష్టమి అంటే మరి రాబోయే శ్రావణ మాసం కదండి. చేత ఆ కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆగస్టు నెలలో మన రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి? అనుకూలంగా ఉంటే వేగంగా పెడతాం, అనుకూలంగా లేకపోతే దానికి పరిహారం చేసుకుంటూ పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం మరింత శక్తితో మరింత ప్రయత్నంతో ముందుకు పెడతాం, విజయం సాధిస్తాం. అంటే జ్యోతిష్యం ఎప్పుడు కూడా మనకి విజయం సాధించడానికి ఒక మార్గదర్శికగా ఉంటుంది. నువ్వు ఇలా పెడితే నీకు మంచి జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు అని నిషేధిస్తూ ఉంటుంది. మరి జ్యోతిష్యం అనే పదానికే కాంతి అనే అర్థం. లైటింగ్ మనల్ని నడిపిస్తుందా? మనమే నడవాలి. ఆ విధంగా మనకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంపుటి చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా మన రాశుల ఫలితాలు మనం తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలను ఆచరిస్తూ మనోధైర్యంతో, మానసికమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుద్దాం. మన రాశి గురించి తప్పకుండా తెలుసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఆగస్టు 15 నుండి ఆగస్టు నెలాఖరు వరకు ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి ఇలా ఏమిటయా అంటే విద్యార్థులు ఉన్నారు, ఫ్రీ సీటు రాదు, డబ్బు కట్టేది వస్తుంది. రాజకీయ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా 6 లక్షలు ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకి. వృత్తుల వారు ఉంటారు, ఏ వృత్తి చేద్దాం ఆ వృత్తి చేద్దాం అనుకుంటారు. పని అవుతుంది కానీ విపరీతమైన వ్యయం జరుగుతుంది. శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు బాగా ఎక్కువ బిజినెస్, ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కానీ లాభాలు కనపడవు. మనం ఇవ్వాల్సింది కనబడుతూ ఉంటుంది. శ్రమ, చికాకు, ఈ డబ్బు అడ్జస్ట్ ఎలా చేయాలో తెలియదు. నూతనమైనటువంటి వ్యాపార ప్రయత్నాలు, పెట్టుబడులు మాత్రం చేయకూడదు. నిదానంగా ఉండడం మంచిది. శ్రమకు తగినటువంటి ఫలితాలు రావడం చాలా కష్టపడాలి. అంటే ఈజీ మనీ అయితే రాదు, శ్రమతో కూడిన మనీ మాత్రమే వస్తుంది. అది ఈ రాశి వారికి. మనం ఏదో 10 మందికి ఏదో రూపాయి పెడితే పావులా రావచ్చు, మనం రూపాయి పెడితే 5 పైసలు రావడం కష్టమైపోతుంది. ఇటువంటి పరిస్థితులు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉన్నది. వృత్తుల్లో వ్యాపారపరంగా అలాగనే చిన్న చిన్న వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. హాబీలుగా పనిచేయదు, మధ్యతత్వానికి పనికిరాదు, ఎవరికో మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే మనమే ఇబ్బందులు పడతాం. ఇటువంటి విషయాలన్నీ జాగ్రత్తలు చూసుకోవాలి. సంఖ్యల్లో ఎక్కువగా 3, 4 వాడాలి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయాలి. ఒకసారైనా శనికి జపం చేయించుకోండి. శనికి 9 వారాలను పెట్టుకుని తైలాభిషేకం చేయించండి. ఇలా శని భగవానుడు సంబంధమైన ఆరాధన ఎక్కువ చేయండి, రిస్క్ చేయకండి. ఆయనతో పాటు సమాంతరంగా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. అంచేత శని భగవానుడు మంచి చేస్తాడు శ్రమ పెడుతూ. అంటే క్లారిటీని ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి నిజాయితీని బయటికి తీస్తాడు. అంతే తప్ప ఆయన వల్ల ఇబ్బంది అయితే మాత్రం జరగదు. శ్రమ అయితే ఉంటుంది, మనకు అలవాటు లేదు కదా ఇదివరకు శ్రమ పడ్డం. శ్రమతో విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.